తమిళనాడు సీఎం విజయ్ కు మద్రాస్ హైకోర్టు షాక్ ఇచ్చింది. కరూర్ తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తూ తమిళనాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఉత్తర్వులను మద్రాస్ హైకోర్టు సోమవారం కొట్టివేసింది. ఈ నియామకాలను సవాలు చేస్తూ దాఖలైన పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం ఈ తీర్పును వెలువరించింది. ఈ తొక్కిసలాట ఘటనపైన ప్రస్తుతం సిబిఐ విచారణ జరుపుతోందని, ఈ విచారణను సుప్రీంకోర్టు స్వయంగా పర్యవేక్షిస్తున్నందున కేసులోని లోతుపాతులపైన లేదా మెరిట్స్ పై ఎటువంటి వ్యాఖ్యలు చేయలేమని హైకోర్టు వ్యాఖ్యానించింది. గత సెప్టెంబర్ 2025లో టీవీకే ఎన్నికల ప్రచార సభలో జరిగిన ఘోర తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో తీవ్రంగా ప్రభావితమైన కుటుంబాల పునరావాస చర్యల్లో భాగంగా తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ పదవిని చేపట్టిన తర్వాత జూలై 10న తొలిసారిగా కరూర్ జిల్లాలో పర్యటించారు. ఆ పర్యటనలో భాగంగా తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన 32 మంది కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల కింద ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలను సీఎం స్వయంగా అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పునరావాస ప్యాకేజీలో భాగంగా బాధితుల కుటుంబాల్లోని అర్హులైన ఒకరికి ఈ ప్రభుత్వ ఉద్యోగాలను కేటాయించారు. జిల్లా కలెక్టరేట్లో బాధితుల కుటుంబాలను పరామర్శించి వారితో మాట్లాడిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కూడా సీఎం విజయ్ ప్రసంగించారు. கரூர் சொந்தங்கள் உங்கள் அனைவருக்கும் என்னுடைய வணக்கம். అయితే ప్రభుత్వం ఇచ్చిన ఈ నియామక ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపైన విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు వాటిని చెల్లవంటూ రద్దు చేసింది. మరి దీనిపైన టీవీకే ఎలా స్పందిస్తుందో